వాళ్ళు చెప్పిన మరి చెట్టు ఇదేనంటావా? తెలియదు బాసు. మరి తొర్ర ఎక్కడుందిరా? తెలియదు బాసు. అరే నీ అబ్బా అన్నిటికీ తెలియదంటావు, తొర్ర ఎక్కడుందిరా? ఏం కనపడటం లేదురా. ఇక్కడేదో ఎత్తుగా కుర్చీలాగా ఉంది. కూర్చోరు బాసు. అయ్యో, వరాల సంగతి ఏమో కానీ భయంతో నరాలు అయిపోతున్నాయి. పర్వాలేదంటారా? డైలాగు ఎందుకు అంత భయపడి చేస్తున్నావు? పాట మొదలెట్టు, దెయ్యాల రాజు వచ్చేస్తాడు. ఏంట్రా దెయ్యాల దగ్గరికి వస్తా దేవుడు పాటేశావు? దయ్యాల రాజుకు దైవభక్తి ఎక్కువ ఉంటే వరాలు ఎక్కువిస్తాడని ఐడియా వేసా. నీ పొంద ఇదేంటండి రిస్క్ తీసుకోమి ఏంటో కొడతారేంటి? కొట్టాలా నిన్ను కొయ్యాలా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. సైలెన్స్ సైలెన్స్ అని అర్థం. మీరు వరాలు ఇస్తామంటేనే పాట ఆపుతాం. మీరు పాట ఆపకపోతే మీ చావు పాట నేర్పడతాను. ఇదేంట్రా వరాలిస్తాడని వస్తే చావు పాట పాడతారంటాడేంటి? వీడది ఒక టైప్ అనుకుంటాను బాసు. అసలు ఎవర్రా మీరు? నా కోణంలోకి ఎందుకు వచ్చారు? వై 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 ఏంటి? ఇక్కడికి వచ్చి పాటలు పాడితే వరాలు ఎత్తున్నామంటగా? వరాలంటే సబ్సిడీ బియ్యం అనుకున్నారా, పక్కా ఇళ్ళు అనుకున్నారా ఉచితంగా ఇవ్వడానికి? మాకన్నీ తెలుసులేండి, ముందు వరాలు ఇవ్వండి. నేను వరాలు ఇచ్చిన సంగతి మీకు ఎలా తెలుసురా? టూరీలడక్కు డైలాగేను. ఎంత పుర్రె పొగరు! పుర్రాలేదు తొర్రాలేదు. వాళ్ళు పాటలు పాడితే వరాలు ఇచ్చావుగా, మాకెందుకు ఇవ్వు? వాళ్ళు మహాగాయకులు గనక వాళ్ళకి వరమిచ్చారు. వాళ్ళకి మీకు పోలిగేమిట్రా మీ అబ్బా? అయినా టేప్ రికార్డులో పాట వినిపించి నన్ను మోసం చేశారు గనక మీకు వరాలు కాదురా, మీకు శాపం ఇస్తున్నాను. సరే ఏదో ఒకటి ఇవ్వండి, బయలుదేరుతాం. మీ బుద్ధుల్లాగే మీరు కూడా ఈ క్షణం నుంచి మరుగుజ్జులైపోండి. అయ్యా దెయ్యాల రాజు గారు, పొరపాటైంది. మమ్మల్ని మామూలు మనుషులు చేయండి. ఇంకెప్పుడు ఎవరిని మోసం చేయం, వరాలు అడగం, పాటలు పాడం. ఇక జన్మలో ఈ ఏరియాకి రాం, మమ్మల్ని క్షమించండి. ఏమిరా సెక్రటరీ, ఏమంటావు? క్షమించే దాత. వచ్చే పౌర్ణమి రోజు సాయంకాలం సూర్యాస్తమయ సమయానికి మళ్ళీ మీ షేపులు మీకు వస్తాయి. వండి వాకౌట్. బెదరు, నాకు డౌట్ రా. ఏంట్రా? ఇప్పుడు సినిమా పాటలో ఈ హీరోయిన్ బొడ్డు మీద ద్రాక్ష పళ్ళు జాంకాయలు వేస్తారు ఎందుకురా? ద్రాక్ష పళ్ళు జాంకాయలేక పంపర పనసకాయలు గుమ్మడికాయలు వేస్తారా? పొట్టబయలు చేస్తారు. క్షమించండి, ప్రసారంలో అంతరాయానికి చింతిస్తున్నాం. మేము మాత్రం చాలా ఆనందిస్తున్నాం. మన దెయ్యాల రాజు గారు రా. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఏదోలేండి, మీ వరాల దయ వల్ల పగలు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా గడిపేస్తున్నాం సార్. నైట్స్ మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. బస్ స్టాండ్ లో పడుకోవాల్సి వస్తుంది. మీకు పగటిపూట వరాలే ఎక్కువ అనుకుంటే మళ్ళీ రాత్రిపూట ఎక్స్టెన్షన్ కూడానా? డర్టీ ఫెలోస్. ఎరా, నేను మీకు వరాలు ఇచ్చినట్టు ఈటీవీ ఆంధ్రావరి టైపులో అందరికీ ప్రచారం చేస్తున్నారుగా. మేమా? సైలెన్స్. ఎవరో ఇద్దరు ఉల్ఫాగాడు నా దగ్గరకు వచ్చి
నీచంగా పాట పాడి వరాలు అడిగారు. నన్ను మోసం చేసినందుకు వాళ్ళిద్దరిని మరుగుజ్జులు చేశాను. నేను వరాలు ఇస్తున్నట్టు ఎవరికైనా ప్రచారం చేశారో మీ ఇద్దరికి అదే గతి పడుతుంది. ఏమండి దయ్యాల రాజు గారు, మీ దయ్యాలు అందరి మీద ఒట్టేసి చూస్తున్నాం. మేము ఎవరికి చెప్పలేదు సార్. సార్ మేము వరాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ దొంగ వేదలు ఎక్కడి నుంచో వినుంటారు సార్. సార్ అసలు మీ దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరి మొహాలు ఎలా ఉంటాయి సార్? ఒకసారి చూపించండి సార్. సబ్సిడీ సబ్సిడీ. వీళ్ళ ఓరి వీళ్ళ దుంపలు తెగా. సార్ ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏ షేప్ లోకి మార్చారు సార్? ఛీ, ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయావురా? నేను చెప్పాంగా బాసు, వెళ్తే ఆల్మట్టి అని విన్నారా? ఏడ్చావులే. వరాలు ఇస్తే ఈ కోత కూసేవాడువా? నడు. ఏయ్. तुम लोग ఈయన ఎవరు అనుకున్నావయ్యా? మీ ఓనరు. తీతి గేది. अरे जाओ जाओ. రేయ్, గేటు తీయకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తా నిన్ను. क्या నువ్వు నన్ను ఉద్యోగం నుంచి పీకుతావు? ఆ. నేనే లాఠీతో పీకుతా. ఈడేంట్రా ఇలా అడ్డం తిరిగాడు? ఓ, మన పర్సనాలిటీస్ తేడానా? బాసు ఐడియా ఏంట్రా చెప్పు. చెప్తా ఆ, రా. నేనే నీ మొగుణ్ణి. ఏంటి అలా చూస్తావు? బాసు చూశారా, అమ్మగారు గుర్తుపట్టారు? అవునవును, గుర్తుపట్టింది. నిచ్చింది అవడానికి లోపలికి వెళ్ళింది. అదిగో వాళ్ళే. ఏంట్రా ఇంత స్పీడ్ గా వస్తున్నారు? బాసు ఆల్మట్టి అంటే జారుకుందాం. పొట్టిన అల్లారా, ఎవరా మీరు? నేను రా మీ డాడీని. రై, నువ్వు మా డాడీవా? ఎంత ధైర్యంరా నీకు? చెప్పు, ఎవరు నువ్వు? స్టోరీలు అడక్కు, డైలాగ్ విను. నీ అబ్బా, మా డాడీ ఊత పదం కూసినంత మాత్రం నేను నమ్మేస్తా అనుకున్నారా? ఊస కోత కోస్తా. పైగా మా డాడీ గుంతో మాట్లాడతారా? రై, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కుక్క. హలో, ఫస్ట్ క్లాస్. ఏం సార్ మీకోసం ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాం, ఇక్కడ దొరికారు. అంత అర్జెంట్ ఏంటో? ఏమీ లేదు సార్, రేపు మా పెళ్లి. ఇదిగో శుభలేఖ, మీ దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. ఏ పంతులు గారు రావట్లేదా? అది కాదు అంకుల్, మీ ఆధ్వర్యంలో మా పెళ్లి జరగాలని మా ఉద్దేశం. అంతే కదా. అంటే పెళ్లి పగలా రాత్రే? పగలే ఏ అంటే పగలంటే జనరల్ గా మనం క్లీన్ గా చూసుకోవచ్చు, అక్షంతలు చేసేటప్పుడు మనం సరే. రిసీవ్ చేసుకోవచ్చు అదన్నమాట. అంతే, మీరు బయలుదేరండి. ఆ. నువ్వు రా, ఎప్పటికీ ఎక్కువ అది, మాట్లాడాము. ఓకే అమ్మా. నువ్వు వచ్చే. ఓకే. తప్పకుండా రావాలి. ఆల్ ది బెస్ట్. పగలే కదా, నువ్వు రారా. పగలే పెట్టుకోండి, పగలైతే బెటర్. ఎదురుగా అంత కొంప పెట్టుకుని మనకేంట్రా ఈ బజారు బతుకులు? పౌర్ణమి దాకా తప్పదు కదండి. రేయ్, దెయ్యాల చేత మమ్మల్ని నానా తిట్టిస్తారా? మీ పని చెప్తాంరా? చెప్తాం. రే రారా. కాళ్ళు పీకేస్తున్నాయిరా, కాసేపు కూలపడదాంరా. ఏంట్రా అట్ట దిగులుగా కూర్చున్నావు? నీ పర్సనాలిటీ పాడైపోయిందేనా? దిగులు నా పర్సనాలిటీ గురించి కాదండి, మీ పర్సనల్ మ్యాటర్ గురించి. ఏంటో చెప్పరా. మీరు ఎక్కడో ఆల్మట్టి అయిపోయి ఉంటారనుకొని మీ ఆవిడ రెండో సెటప్ చేసుకుందాం. నీ అబ్బా పైకి పోతావు. ఇంకోసారి ఆ కోత కూసావంటే నిన్ను డ్రైనేజ్ లోకి తోస్తా. లేనిపోయిన టెన్షన్ నాకెందులో పెడతావు? మేము మీరా? ఏంటి సార్, ఎదురుగా బ్రహ్మాండమైన బిల్డింగ్ పెట్టుకొని అడుక్కు తినే వాళ్ళ ఇక్కడ కూర్చున్నారు? అయితే మేము ఎవరో గుర్తుపెట్టారనమాట. స్టోరీలు అడక్కండి, డైలాగ్ వినండి. అమ్మో గుర్తుపట్టేశారు. అరే మీ షేప్ లేదు సార్, ఆ టైప్ నుంచి ఈ టైప్ వచ్చినాయి. చిరగరాని చోట ప్యాంటు చిరిగితే ఏం చెప్పుకుంటాం? ఇది అంతే మా కర్మ. వీళ్ళ ఇంట్లో వాళ్ళే గుర్తుపట్టలేదు, గోర్ఖా కూడా కొట్టాడు. ఎవరు గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా మీ ఆవిడ గుర్తుపట్టాలే.
గుర్తుపట్ల అప్పటికి కన్ను కొట్టా చీ కొట్టింది. నీ పర్సనాలిటీకి కన్ను కొడితే చీ కొట్టగా ఏం చేస్తుందయ్యా? లుకింగ్స్ లో గుర్తుపట్టినప్పుడు టచింగ్స్ లో గుర్తుపడుతుందని మొన్న టీవీలో చెప్పారు కదరా. అయితే మా ఆవిడ నేను టచ్ చేస్తే గుర్తుపడుతుంది అనమాట. డౌటే ఉంది రెచ్చిపోయి ట్రై చేసుకో నువ్వు రారా రెచ్చిపో. నీకెందుకు బాసు ఇక ఆలస్యం ఎందుకు, రెచ్చిపోండి. ఇదేంట్రా గొట్టం ఇంత పొడుగైపోయింది? మనం పొట్టైపోయాం కదండి, అది పొడుగా కనిపిస్తుంది. ఏడు సేవలే ఎక్కువ. ఎక్స్పర్ట్ వాళ్ళైనా మంచి ఐడియా ఇచ్చారు. టచ్ చేసి లేపనా లేపు టచ్ అయినా ఏదైనా ఒకటే. ఇదేంటి టచ్ చేసినా లేవట్లేదు? పోనీ నేను ట్రై చేయనా బాస్? నువ్వెక్కడ ఉన్నావు? ఇక్కడ నీ అబ్బా నువ్వెక్కడ ఎందుకున్నావురా? అమ్మగారిని టచ్ చేద్దామని. నా పిల్ల నువ్వు టచ్ చేస్తావా? అది కాదు బాస్, ఒకవేళ మిమ్మల్ని గుర్తుపట్టకపోతే నన్నైనా గుర్తుపడుతుందేమోనని. నిన్నెందుకు గుర్తుపడుతుందిరా మొగుడిని నేనైతే? ఉత్తనే మానవ ప్రయత్నం. నీ అబ్బా నాకే ద్రోహం చేస్తావురా పుట్టినాయాల నిన్ను. ఒరే సచ్చినోళ్ళారా, నేరుగా నా బెడ్రూమ్ వచ్చి నా పక్కన పడుకుంటా. నేనే నీ మొగుడిని. నా తిండంత లేవట్టు నా మమ్మీవా. ఒరే ప్రసే, అబ్బాయి తొందరగా రారా. పోరా అవతలికి. ఒరే ప్రసే, తొందరగా రారా. మమ్మీ ఎందుకు అరుస్తున్నావు? అదిగో ఆ గొట్టగాళ్ళిద్దరూ నా మంచం మీదకి ఎక్కి నా అల్లరి చేస్తున్నారు. పొద్దున్నే పారిపోయి కొంపలో దూరతారా? మళ్ళీ ఎందుకు వచ్చారా? నేను మీ డాడీని, నన్ను నమ్మరా? నోరు మీరా మిమ్మల్ని. నీ అబ్బా. రైట్.